హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించినటువంటి పంపిణీ ఎప్పటి నుంచి చేయబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ప్రభుత్వం ముఖ్యంగా కొత్త పెన్షన్లు అనేది ఇవ్వనున్నారు కదా. చిన్న అప్డేట్ అయితే ఇచ్చారండి. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు, ఇక అర్బన్ పేదలకు తీపి కబురు అన్నమాట. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇక హైదరాబాద్ పేద మధ్య తరగతి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పిందనమాట. పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారు ప్రస్తుతం నివసిస్తున్న అంటే ఆ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే ఇల్లు కట్టిస్తామని చెప్పేసి రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగిందనమాట. సో ఇక ఎందుకంటే హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ లోపల ఉన్న క్యూఆర్ పరిధిలో 1,00,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. అదేవిధంగా 26-27 ఆర్థిక సంవత్సరానికి హైదరాబాద్ పరిధిలో దాదాపు 1,00,000తో పాటు రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో 2,50,000 ఇండ్లు అనేది నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు కూడా ఇచ్చిందని చెప్తారు. అదే లక్ష్యానికి అనుగుణంగా తక్షణమే కార్యాచరణ చేపడతామని, సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. పేదల సౌకర్యం ఇళ్ల డిజైన్లు మెరుగ్గా రూపొందించి ప్రతి ఇల్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా నిర్మించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్ష సమావేశంలో హౌసింగ్ కార్యదర్శి విపి గౌతమ్ పలువురు అయితే ఉన్నతాధికారులు అయితే పాల్గొనడం అయితే జరిగిందనమాట. సో ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మోడర్న్ టెక్నాలజీ వచ్చేసిందనమాట. కేవలం 12 రోజులు అంటే 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తయిందనమాట. సో గిరిజన ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి మధ్యలోనే పనులు ఆగిపోయిన వాటిని ఇక ఫియర్ వాల్ టెక్నాలజీ వాడుకొని దాదాపు 12 రోజుల్లోనే ఒక టెక్నాలజీతో సిమెంట్తో ఇల్లు నిర్మించి దాదాపు 90 రోజుల సమయం పడుతుంది. అయితే సరికొత్త టెక్నాలజీతో 12 నుంచి 15 రోజుల్లో పక్కా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారన్నమాట. ప్రైవేట్ సంస్థకైతే వేదన్ ఇన్ఫ్రా హౌసింగ్ డిపార్ట్మెంట్ కలిసి అల్యూమినియం స్టీల్ ఫార్మ్ వర్క్ విధానంతో ఇల్లు నిర్మిస్తున్నారనమాట. 6 నుంచి 8 కార్మికులతో పని పూర్తవుతుంది. ఇటుకలు వాడకం అస్సలే ఉండొద్దు. గోడలను స్టీల్ ఉంటుంది. అదేవిధంగా రీన్ఫోర్స్ కాంక్రీట్ ఆర్సీసీ ఒకేసారి ఏకీకృతంగా నిర్మించడం వల్ల ప్లాస్టరింగ్ వంటి అంటే ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్తున్నారు. సో మొత్తం మీద 5 లక్షల బడ్జెట్లో 6,000 మందికి అయితే ఉండబోతుందని చెప్తున్నారు అనమాట. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో హాలు, బెడ్రూమ్, కిచెన్, టాయిలెట్ ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో ఇల్లు టెక్నాలజీ సిద్ధమవుతుందని చెప్పేసి ముడి సరుకుల రవాణా కష్టంగా ఉండే మారుమూల ప్రాంతాల్లో లబ్ధాలకు సొంత డబ్బులు పెట్టుకోలేని పేదలకు ఇది ఒక సువర్ణ అవకాశం అన్నమాట. ఈ పద్ధతిలో ఇల్లు కట్టుకునే బలమైన ఎదురుగాళ్ళు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సమర్థవంతంగా తట్టుకుంటుందని చెప్తున్నారు. ఈ ఇళ్ళ బాహ్య గోడలు 5 అంగుళాలు, అంతర్గతంగా 4 అంగుళాల మందం అయితే ఉంటుందని చెప్పేసి దాదాపు 60 ఏళ్ల పాటు అత్యంత పరిశుద్ధంగా మన్నిక కలిగి ఉంటాయని చెప్పేసి కొత్త టెక్నాలజీ అయితే ఇచ్చారనమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందు వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇప్పటికే పంట పెట్టుబడి సాయం అయితే అందజేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఉందో చాలామంది అయితే అడుగుతున్నారు కదా, సో పెన్షన్ పైసలు ఎప్పుడు అందిస్తారు ఏందని చెప్పేసి. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్ కర్నూలు, నిజామాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, అదేవిధంగా ఇక ఆదిలాబాద్ జిల్లాలకు ఈ జిల్లాలకైతే పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాల్లో అయితే ఆల్రెడీ ఒక 50% కంప్లీట్ అయింది. కొన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టార్ట్ అయినట్లుగా చెప్తున్నారన్నమాట. సో మొత్తం మీద పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ విషయంలో సో చాలామంది తీసుకున్నారు. ఒకవేళ మీరు తీసుకోకపోతే ఈరోజు మళ్ళీ రేపు కూడా అప్డేట్ అవుతాయి అనమాట. సో మీకు పెన్షన్లు అనేది తప్పనిసరిగా అందించడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. అదేవిధంగా ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ప్రకటన అయితే చేయకపోవడంతో ఆసరా పెన్షన్లు నిరాశలు అయితే ఉన్నారు. చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా వరకు అయితే లిస్ట్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేసాం కాబట్టి ఇప్పటికైతే రాలేదు. సో త్వరలోనే ఇవన్నీ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం అయితే వెరిఫికేషన్ అయితే నడుస్తుంది కొత్త విధానంతో. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్లో ఖాతా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో చాలా వరకు అయితే అకౌంట్లలో డబ్బులు పడే విధంగా ప్రభుత్వం ఇక నుంచి ఆగస్టు నెల లేదంటే జూలై నెల చివరి వారం నుంచే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ తెలియడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.